జాతీయ 75వ వన మహోత్సవం సందర్భంగా లక్ష్మీదేవిపల్లి మండలం కార్తీక వనంలో జరిగిన కార్యక్రమానికి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై మొక్కను నాటారు. అనంతరం జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. జాతీయ 75వ వన మహోత్సవ సందర్భంగా లక్ష్మీదేవిపల్లి మండలం కార్తీక వనంలో జరిగిన కార్యక్రమానికి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై మొక్కను నాటారు. అనంతరం జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రతి ఒక్కరూ వారింట్లో ఒక మొక్కను నాటాలని అన్నారు. ప్రస్తుతం జనరేషన్లో ఉన్న విద్యార్థులు, యువత, భావితరాల భవిష్యత్తు నిలబడాలంటే రేడియేషన్ పెరగకుండా మనం ఉండేటువంటి చుట్టూ పరిసర ప్రాంతాలలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఫారెస్ట్ అధికారులు 2005కు ముందు పోడు సాగుదారులకు, వ్యవసాయ రైతులకు సహకరించాలని, కొత్తగా పోడును కొట్టనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అడవులను రక్షించే దానికోసం మన వంతు బాధ్యతగా మన కర్తవ్యం నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, డిఎఫ్ఓ కృష్ణగౌడ్, ఐఎఫ్ఎస్ కొత్తగూడెం ఎఫ్డిఓయు కోటేశ్వరరావు, కొత్తగూడెం ఎఫ్ఆర్ఓ ఎస్ సురేష్, రామవరం ఎఫ్ఆర్ఓ జి ఉమా, ఫారెస్ట్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.